తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు 13 డిసెంబర్ రోజు తెలంగాణ ఆల్ సెట్ ఎగ్జామ్స్ యొక్క సెట్ ఎగ్జామ్స్ డేట్‌ని రిలీజ్ చేశారు. ఫస్ట్ టీజీఎఫ్ సెట్ ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటారో బైపీసీ, ఎంపీసీ వాళ్ళకి ఫస్ట్ బైపీసీ వాళ్ళకి అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ వచ్చేసి 4థ్ మే, 5థ్ మే 2026 అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్ వాళ్ళకి అంటే ఎంపీసీ చేసి ఉంటారు కదా! వాళ్ళకి ఈ బీటెక్ చేయడం కోసం వాళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి 9థ్, 10థ్, 11th మే 2026 అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ సెట్, ఈడీ సెట్ అంటే ఇప్పుడు డిగ్రీ చేసి బీడీలో జాయిన్ అవ్వాలనుకుంటారు కదా! వాళ్ళ కోసం అయితే బీడీఏ ప్రోగ్రామ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తెలంగాణ ఈడీ సెట్. ఈ ఎగ్జామ్ కోసం అయితే ఈ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 12థ్ మే 2026 అనేది ఉంటుంది వీళ్ళకి డిగ్రీ వాళ్ళకి. నెక్స్ట్ టీజీఐ సెట్ డిగ్రీ చేసి ఎంబీఏ అండ్ ఎంసీఏ చేద్దాం అనుకుంటారు కదా! డిగ్రీ చేసి లేదా బీటెక్ చేసి వాళ్ళ కోసం అయితే ఎగ్జామ్ అనేది 13థ్ అండ్ 14థ్ మే 2026 అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టీజీఈ సెట్. టీజీఈ సెట్ అంటే లాటరల్ ఏంటి అంటే బీటెక్ డిప్లొమా చేసి ఉంటారు కదా! డిప్లొమా 3 ఇయర్స్ చేసి నెక్స్ట్ బీటెక్‌లో డైరెక్ట్ సెకండ్ ఇయర్‌లోకి వస్తారు కదా! లాటరల్ ఎంట్రీ వాళ్ళు. వాళ్ళ కోసం అయితే ఎగ్జామ్ అనేది 15థ్ మే 2026 కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టీజీ లా సెట్. 3 ఇయర్స్ ఎల్ఎల్‌బి కోర్స్ అండ్ 5 ఇయర్స్ ఎల్ఎల్‌బి కోర్సు అంటే లా చదువుతారు కదా! వాళ్ళకైతే 18థ్ మే 2026 అనేది ఈ సెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. టీజీఏ లా సెట్. టీజీ పీజీ ఏఎల్ సెట్ ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్. ఇది కూడా లాకి సంబంధించింది. ఇది కూడా 18థ్ మే 2026 అనేది ఈ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ పీజీఈ సెట్. పీజీఈ సెట్ అంటే బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు లేదా ఫార్మడీ ఉంటది కదా! వాళ్ళు కంప్లీట్ చేసినోళ్ళు ఎంటెక్ చేయడం లేదా ఫార్మడీ చేసుకోవడానికి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. పీజీఈ సెట్ అనేది. ఇది 28 మే టు 31 మే వరకు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పీఈ సెట్. బీపీఈడీ అండ్ యూజీడీ ప్రోగ్రామ్స్ కోసం ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ అనేది 31 మే నుంచి 3 జూన్ వరకు 2026 3 జూన్ 2026 వరకు ఈ ఎగ్జామ్ అయితే అంటే ఇది ఎవరంటే పీఈటీస్ ఉంటారు కదా! వాళ్ళ కోసం. పీఈటీస్ వాళ్ళ కోసం అనుకుంటా. ఓకే. ఇలా ఈ ఎగ్జామ్ అయితే ఇదైతే ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే అండ్ ఇలాంటి న్యూస్ కోసం మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.